మైనింగ్లో బైరిటిస్ మార్కెట్ పెరిగిన తర్వాత ఆ ఖనిజం గనుల శాఖ అజమాయిషీలోకి వచ్చింది. పట్టా భూములు ఉన్నవారైనా సరే ప్రభుత్వం దగ్గర లీజు తీసుకుని తవ్వకం చేయాలి. ప్రభుత్వ భూముల్లో కూడా లీజ్ ఇచ్చారు. వైఎస్ రాజారెడ్డి కంపెనీ విజయలక్ష్మి బైరిటీస్ 10 ఎకరాలు లీజు తీసుకుంది. 1982లో రాష్ట్ర ప్రభుత్వం మంగంపేటలోని పట్టా భూములను స్వాధీనం చేసుకుని ముగ్గురాళ్ల తవ్వకాన్ని జాతీయం చేసి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసికి ఇచ్చింది. వైఎస్ రాజారెడ్డి 8 ఎకరాలు సబ్లీజుకు తీసుకున్నాడు. ఈ సబ్లీజు నిజానికి నామమాత్రమే. కొన్ని ఎకరాలు సబ్లీజుకు తీసుకుంటే ఆ పేరు మీద ఎన్ని ఎకరాల్లో ఖనిజం తవ్వుకుపోయినా అడిగే నాదుడే ఉండడు. వైఎస్ గ్యాంగ్ మంగంపేటలో నేషనల్ మాన్యుమెంట్గా పురావస్తు శాఖ ప్రకటించిన రక్షిత భూభాగాన్ని సైతం తవ్వుకుని సొమ్ము చేసుకున్నారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని ప్రకటించిన రాత్రే ఈ రక్షిత ప్రాంతంలో దౌర్జన్యపూరితంగా తవ్వకాలు మొదలుపెట్టారు. ప్రభుత్వం మేలుకుని ఆపేసేటప్పటికీ చాలా ఖనిజం తవ్వుకుని పోయారు. 150,000 టన్నులు తవ్వుకుపోయారని కేవీ నటరాజన్ కమిషన్ తేల్చి చెప్పింది. రాష్ట్ర అసెంబ్లీ ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక అసెంబ్లీ సబ్ కమిటీని నియమించింది. వాళ్ళ అంచనా ప్రకారం వైఎస్ కుటుంబం తవ్వుకుపోయింది 50,000 టన్నులు మాత్రమే అని, అందుకు జరిమానాగా 50 లక్షల రూపాయలు వసూలు చేయమని ఆ సబ్ కమిటీ సూచించింది.